అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి రన్ చేస్తున్నాము. దీంట్లో క్విజెస్ పీడిఎఫ్స్ మీకు ఉంటాయి. సో మీకు పెయిడ్ కోర్స్ కావాలంటే ఉంది. పెయిడ్ కోర్స్లో మీకు క్లాసెస్ కూడా వస్తాయి. సో ఫ్రీ కోర్స్లో మీకు క్విజెస్ అండ్ పీడిఎఫ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం వొకాబులరీ క్విజెస్ ఫ్రీగా ఇస్తున్నాము. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్లోకి వచ్చేస్తే, టైటిల్ వచ్చేసి టైటన్ ద ప్రాసెస్. ప్రాసెస్ని టైటన్ చేయాలి, ప్రాసెస్ని టైటన్ చేయండి అని చెప్పేసి రాశారు. అంటే ప్రాసెస్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరిదిద్దాలి అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ద ఈసీఐ మస్ట్ అడ్రస్ లెజిటిమేట్ కన్సర్న్స్ అబౌట్ వాటర్ రోల్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఎలక్షన్ ప్రాసెస్ విషయంలో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. లెజిటిమేట్ అంటే అర్థం ఏంటమ్మా? రీజనబుల్, యాక్సెప్టబుల్ అనే మీనింగ్ వస్తుంది. సో కొన్ని జెన్యూన్, యాక్సెప్టబుల్, రీజనబుల్ కన్సర్న్స్ వాటర్ రోల్స్ విషయంలో కావచ్చు, ఎలక్టోరల్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా జరుగుతుందా లేదా అనే విషయంలో కావచ్చు, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ని ఈసీఐ ఏం చేయాలి? అడ్రస్ చేయాలి, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ, రాహుల్ గాంధీ, హ్యాస్ రైజ్డ్ ట్రబ్లింగ్ క్వశ్చన్స్ about the conduct of elections based on what transpired in the 2024 assembly elections in Maharashtra. So Lok Sabhalo leader of the opposition Rahul Gandhi కొన్ని ట్రబ్లింగ్ క్వశ్చన్స్ని రైజ్ అంటే లేవనెత్తారు. సో ఆ టాపిక్ని రైజ్ చేశారంటే లేవనెత్తారంట, టు బ్రింగ్ దెమ్ టు నోటీస్ అనమాట. ఏ విషయంలో? అబౌట్ ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన విధానం పైన నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి ఆయన రైజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ వాట్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ద 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏం జరిగింది అనే దాన్ని బేస్ చేసుకొని, ట్రాన్స్పైర్ అంటే ఇక్కడ హ్యాపెన్, ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీనింగ్ ఏంటమ్మా? ఏం జరిగింది అనే దాన్ని బట్టి. ఓకే, ఏం జరిగింది అనే దాన్ని బట్టి సో ఆయన కొన్ని క్వశ్చన్స్ అనేవి లేవనెత్తడము జరిగింది. దేర్ ఆర్ స్పెసిఫిక్ ఇష్యూస్, కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ చెప్పారు. ఏంటది? ద అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ వాటర్స్ లిస్టెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్ బిట్వీన్ ద జనరల్ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. జనరల్ ఎలక్షన్స్ అంటే మనకి నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ జరిగాయి కదా లాస్ట్ ఇయర్. మోదీ గారు మళ్ళీ థర్డ్ టైం పిఎం అయ్యారు. సో ఆ ఎలక్షన్స్కి రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్యలో ఎలక్టోరల్ రోల్స్ ఒక్కసారిగా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ సంఖ్య పెరిగిపోయింది. హయ్యర్ టర్న్అవుట్ నెంబర్స్ ఆఫ్టర్ 5 PM ఆన్ ఓటింగ్ డే. ఓటింగ్ డే రోజు 5 గంటల తర్వాత విపరీతమైన టర్న్అవుట్ అనేది కూడా, అంటే ఎక్కువ మంది ఓటు వేయడానికి రావడం కూడా కనిపించింది. దట్ ఈజ్ అగైన్ అబ్నార్మల్. And the center amending the conduct of election rules 1961 to restrict access to CCTV footage of the polling process. పోలింగ్ ప్రాసెస్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్ చేయడం ఇప్పుడు కష్టం అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యాక్సెస్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్ నౌ. ఎందుకంటే సెంటర్ రీసెంట్గా కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961ని అమెండ్ చేసింది. అమెండ్ అంటే సవరించింది. సో వీటన్నిటి విషయంలో ఆయన ఇష్యూని రైజ్ చేశారు. మిస్టర్ గాంధీ హ్యాస్ ఆల్సో క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ ఎలక్షన్ కమిషనర్స్ విత్ ద యూనియన్ గవర్నమెంట్ రిఫ్యూజింగ్ టు ఇంప్లిమెంట్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ 2023 that recommended having the Chief Justice of India as a part of the selection panel. Okay, next one, Mr. Gandhi has also questioned the process of appointing election commissioners. Election commissioners ni appoint chese process ni kuda ayana క్వశ్చన్ చేయడం జరిగింది. విత్ ద యూనియన్ గవర్నమెంట్ రిఫ్యూజింగ్ టు ఇంప్లిమెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. 2023లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెలక్షన్ ప్యానల్లో ఒక మెంబర్గా ఉండాలి అని. దాన్ని యూనియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దాని బదులు సిజేఐ దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయకపోవడాన్ని కూడా రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. వైల్ political parties including the BJP and the Congress have raised complaints about electronic voting machines in the past. ఇంతకు ముందు కాంగ్రెస్, బీజేపీ అన్నీ కూడా ఈవీఎంస్ గురించి రకరకాల కన్సర్న్స్ రైజ్ చేయడం మనం చూసాం. అయితే మెనీ డిడ్ నాట్ స్టాండ్ స్క్రూటినీ కన్సిడరింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నాలజికల్ సేఫ్ గార్డ్స్. అయితే ఆ కన్సర్న్స్ ఏవి కూడా నిలబడలేదు. ఎందుకంటే మనకి ఇనఫ్ సేఫ్ గార్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రాసెస్ తప్పుదారి పట్టకుండా ప్రొటెక్ట్ చేసే ఇనఫ్ సేఫ్ గార్డ్స్ ఉండడం వల్ల, సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్టింగ్ స్టఫ్ అనమాట, ప్రొటెక్ట్ చేసేవి ఉండడం వల్ల సో ఆ స్క్రూటినీ నిలబడలేకపోయాయి. ద కాంగ్రెస్ హ్యాస్ నౌ ఫోకస్డ్ ఆన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్. ఇంతకుముందు అంతసేపు ఈవీఎంస్ పైన క్వశ్చన్ చేసేవారు. ఈవీఎంని మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈవీఎంస్ మ్యానిపులేట్ చేసి గెలుస్తున్నారని అనేవారు. సో మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత ఈవీఎంస్ ద్వారానే గెలిచారని చెప్పన్నారు. అంతకుముందు 2019లో జగన్ గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఈవీఎంస్ మ్యానిపులేట్ చేసి గెలిచారని చెప్పి అంటున్నారు. సో ఇలా అనడం క్వైట్ కామన్ అయిపోయింది. కాకపోతే
మన ఈవీఎంస్ మ్యానిపులేట్ చేయడానికి కుదరదు అన్నట్టుగా ప్రాపర్ టెక్నాలజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఎనఫ్ ఉన్నాయి. సో కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏవి కూడా లెజిటిమేట్ అనిపించుకోలేదు, నిలబడలేదు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎలక్టరల్ ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తుంది, రైజింగ్ మోర్ ఫండమెంటల్ ఇష్యూస్ దట్ నీడ్ టు బి అన్పాక్డ్ సెపరేట్లీ. సో అందుకని ఈవీఎంస్ పైన టార్గెట్ చేయడం మానేసి ఇప్పుడు ఎలక్టరల్ ప్రాసెస్లో ఉన్న లోటుపాట్ల పైన ఫోకస్ చేయడం అనేది మొదలుపెట్టింది. మోర్ ఫండమెంటల్ ఇష్యూస్ని లేవనెత్తడం అనేది మొదలుపెట్టడం అనేది జరిగింది. వాటన్నిటిని సెపరేట్గా అన్ప్యాక్ అంటే మొత్తం కలిపి ఉన్న వాటిని సెపరేట్ చేయడం మనం అన్ప్యాకింగ్ అంటాం. సో ఇష్యూస్ అన్నిటిని ఇండివిజువల్గా వాటిలో ఉన్న లోటుపాట్లని రైజ్ చేయడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఏ ప్రిలిమినరీ అనాలిసిస్ బై ద హిందూ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఇన్ స్టేట్స్ వేర్ జనరల్ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్ ప్రాక్సిమేట్ అంటే దగ్గరలో ఉన్నాయి అని అర్థం. ఓకేనా, ప్రాక్సిమేట్ అంటే ఏంటమ్మా నియర్ బై, దగ్గరలో ఉన్నాయని అర్థం. షోడ్ దట్ దేర్ వర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ షార్ప్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎలక్టరేట్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్. హిందూ కూడా సెపరేట్గా ఒక అనాలిసిస్ రీసెర్చ్ చేసింది, ద హిందూ వాళ్ళు ప్రిలిమినరీ అనాలిసిస్ చేశారు. సో దాంట్లో ఏం తేలిందంటే మనకి ఈ జనరల్ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకి ఏమవుతుందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి అన్న టైంలో ఎలక్టొరేట్ పెరగడం అనేది ఎలక్టొరేట్ అంటే అర్థం ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఎలిజిబుల్ టు ఓటు వేయడానికి అర్హత ఉన్న వాళ్ళందరినీ కలిపి మనం ఎలక్టొరేట్ అంటాం. ప్రెసిడెంట్ అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరలో ఈ ఎలక్టొరేట్ పెరగడం అనేది మేము గమనించాము అని చెప్పేసి హిందూ వాళ్ళ ప్రిలిమినరీ అనాలిసిస్ కూడా చెప్తోంది. వైల్ ద నెంబర్ ఆఫ్ న్యూ ఓటర్స్ యాడెడ్ బిఫోర్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ వాస్ హై, more than 39 lakh voters in just 6 months following the general election. Similar increases were observed in 2014 as well. So general elections ki Maharashtra state elections ki మధ్యలో 39 లక్షల అడిషనల్ ఓటర్స్ రిజిస్టర్ అయ్యారట. సో అది అబ్నార్మల్లీ హై అని చెప్పొచ్చు. అయితే ఇది 2014లో కూడా ఇలాంటిది చూడటం అనేది జరిగింది అంటున్నారు. ద ఇంక్రీజ్ ఆఫ్ నియర్లీ 4 million ఓటర్స్ ఈజ్ అ లార్జ్ నెంబర్ అండ్ ద ఈసీఐ షుడ్ ప్రొయాక్టివ్లీ రిలీజ్ మెషిన్ రీడబుల్ డేటా ఆన్ ద రోల్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఇది హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొయాక్టివ్లీ అంటే వీళ్ళు అడగడానికి ముందే వాళ్ళంతటా వాళ్ళే మెషిన్ రీడబుల్ డేటా, సో అసలు ఎలక్టరల్ రోల్స్ విషయంలో మనం మెషిన్తో రీడ్ చేయగలిగేలాంటి ఒక డేటాని వెరిఫికేషన్ కోసం రిలీజ్ చేయాలి. ప్రొయాక్టివ్లీ అంటే ముందుగానే, అంటే ఇన్సిడెంట్ ఇంకా దాని మీద అనుమానాలు పెరగక ముందే రిలీజ్ చేయాలని అర్థం. రిగార్డింగ్ ద అలిగేషన్ దట్ టర్న్అవుట్ ఇంక్రీజెస్ వర్ అబ్నార్మల్ ఆఫ్టర్ 5 PM, ద ఆర్గ్యుమెంట్ డస్ నాట్ హోల్డ్ వాటర్. సో ఇంకొక అలిగేషన్ అంటే ఏంటమ్మా, ఆరోపణ. ఏంటి ఆరోపణ? దట్ టర్న్అవుట్ అంటే ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య, నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫర్ ఓటింగ్ అన్నమాట. అది సడన్గా పెరిగిపోతుంది అనే ఆరోపణ విషయానికి వస్తే ద ఆర్గ్యుమెంట్ డస్ నాట్ హోల్డ్ వాటర్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ చూడండి. డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే ఆర్గ్యుమెంట్ నిలబడదు, ఇట్ డస్ నాట్ స్టాండ్ అని అర్థం. ఆర్గ్యుమెంట్ నిలబడదు, ఇట్ డస్ నాట్ స్టాండ్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్కి బలం లేదు, ఈ ఆర్గ్యుమెంట్కి బలం లేదు అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది. This is based on provisional turnout figures. The Election Commission of India data show that there was no significant increase in voting after 5 PM in Maharashtra. So Maharashtra lo 5 PM tarvata significant increase in voting ఏం జరగలేదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా చెప్తోంది. Provisional turnout figures shared via an app by the ECA are not entirely accurate as these are dependent on manual entry of number during the elections and may have discrepancies when compared to the accurate machine count. So ఇతను చేస్తున్న ఆరోపణ, ఎవరైతే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ ప్రొవిజనల్ డేటాను బేస్ చేసుకుని, ప్రొవిజనల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫైనల్, అంటే అప్పటికి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇష్యూ చేసే డేటాను మనం ప్రొవిజనల్ డేటా అంటాం. సో అప్పటికప్పుడు మాన్యువల్ ఎంట్రీ బేస్ చేసుకుని ఉన్న డేటాను బేస్ చేసుకుని ఆయన ఆరోపణ చేస్తున్నారు. కానీ ఇన్ రియాలిటీ ఈ యాక్యురేట్ మెషిన్ డేటా ప్రకారం చూస్తే అంత పెద్ద ఇష్యూ లేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. డిస్క్రిపెన్సీస్ అంటే రెండింటి మధ్య సింక్ అవ్వకపోవడం అని అర్థం. ఓకే, మీకు బేసికల్గా ఇక్కడ ఏంటంటే మెషిన్ నుంచి వచ్చే డేటాకి మాన్యువల్గా ఎంట్రీ చేసే డేటాకి రెండింటి మధ్య పొంతన లేకపోవడాన్ని మనం డిస్క్రిపెన్సీ అంటాం. డిస్క్రిపెన్సీ అంటే రెండు ఈక్వల్గా లేకపోవడం, రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, భేదాలు అని అర్థం. As final figures via Form 17C data from each booth are released only after a lag, it would be incorrect to rely on provisional turnout figures. So provisional turnout figures ni base cheskoni velladam anedi correct kaadu. Okay, Form 17C data
మనకి ఫైనల్ ఫిగర్స్ అనేవి ఒక ల్యాగ్ తర్వాత అంటే వెంటనే రావు, దే ఆర్ రిలీజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఏ ల్యాగ్. కాబట్టి వాటి ఫైనల్ డేటా బట్టే మనం వెళ్ళాలి, ప్రావిజనల్ డేటా బట్టి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. హౌఎవర్ దెర్ ఈజ్ అనదర్ కంటెన్షన్ దట్ మెరిట్స్ ద ఈసీఐస్ రెస్పాన్స్. ఇంకొక కంటెన్షన్ అంటే వాదన, అది దట్ మెరిట్స్ ద ఈసీఐస్ రెస్పాన్స్ అంటే ఈసీఐ యొక్క రెస్పాన్స్ ఇవ్వాల్సిన అంశం అని అర్థం. మెరిట్స్ అంటే అర్థం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిదానికి సమాధానం చెప్పాలా అంటే సమాధానం చెప్పాల్సిన అర్హత ఉన్న ఒక వాదన ఉంది. ఏంటది? రిటైనింగ్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ ప్రొవైడింగ్ పార్టీస్ అండ్ దర్ నామినీస్ యాక్సెస్ టు ఇట్ టు స్క్రూటినైజ్ కంప్లైంట్స్. సీసీటీవీ ఫుటేజ్ని రిటైన్ చేసి ఉంచాలి, నామినీస్ కానీ ఎలక్షన్ పార్టీస్ కానీ పార్టీలుగా పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ నామినీస్ కానీ అడిగినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ని స్క్రూటినైజ్ చేయడానికి వాడికి యాక్సెస్ అనేది ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ యాక్సెస్ని రెస్ట్రిక్ట్ చేశారు, అది కరెక్ట్ కాదు. ద ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్ ఎలక్టోరల్ రోల్స్ మస్ట్ బి మోర్ ట్రాన్స్పరెంట్. ఎలక్టోరల్ రోల్స్ అప్డేట్ చేసే ప్రాసెస్ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అండ్ ఇన్వాల్వ్ పొలిటికల్ పార్టీస్ ఫర్ స్క్రూటినీ అండ్ వెరిఫికేషన్. పొలిటికల్ పార్టీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఫర్ స్క్రూటినీ అండ్ వెరిఫికేషన్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్కంబెంట్ అపాన్ పార్టీస్ టు షో అలాక్రిటీ. ఇన్కంబెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ ఆల్సో ఇన్కంబెంట్ అంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని అర్థం. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ సమ్వన్ అంటే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అని. ఏంటి? పార్టీస్ మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? టు షో అలాక్రిటీ. అలాక్రిటీ అంటే ఎంతూజియాజం, ఉత్సాహం, ఒక అలర్ట్నెస్ అనేది చూపించాలి డ్యూరింగ్ ద ప్రాసెస్ జరుగుతున్నప్పుడే మీరు అలర్ట్గా ఉండాలి. దాన్ క్రై ఫౌల్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత క్రై ఫౌల్ అంటే అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని ఏడ్చే బదులు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే తప్పేమన్నా జరిగితే మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంది. క్రై ఫౌల్ అంటే ప్రొటెస్ట్ స్ట్రాంగ్లీ అని అర్థం అనమాట. సో ముందే మీరు ఆ టైంలోనే రెస్పాండ్ అవ్వాలి అంటున్నారు. అల్టిమేట్లీ ది ఆనస్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లైస్ ఆన్ ద ఈసీఐ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుంది? ఈసీఐ పైన ఉంటుంది. ఇన్ ద ఎలక్టరల్ ప్రాసెస్ అండ్ స్పెసిఫికల్లీ ఇన్ ప్రొవైడింగ్ ఎలక్టరల్ రోల్స్ అండ్ రిటైనింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఫర్ స్క్రూటినీ. సీసీటీవీ ఫుటేజ్ని రిటైన్ చేయాలి, ఎలక్టరల్ రోల్స్ని ప్రాపర్గా దాన్ని ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేసేలాగా కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత అల్టిమేట్గా ఎవరి మీద ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ పైన ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కొత్త బ్యాచెస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసామమ్మా జూన్ 1 నుంచి. అలాగే ఆప్షనల్స్కి కూడా కొత్త బ్యాచెస్ జూన్ 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఆప్షనల్స్ జాయిన్ కాని వాళ్ళు ఇది సువర్ణ అవకాశం. ఈ 4-5 డేస్లో మీరు ప్లాన్ చేసుకొని 16th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు అటెండ్ అవ్వండి. సో యూపీఎస్సీ మెంటర్షిప్ కావాలన్నా, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఎనీ ఎగ్జామ్ మీకు మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే యూ కెన్ గో విత్ దిస్ ప్రోగ్రామ్. సో ఎడిటోరియల్ నుంచి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైతే సమ్మరీ కోరుకుంటారో వాళ్ళ కోసం పిక్ చేసి పెడుతున్నాను. ఇది మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చూస్తే టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? అనలిటికల్ అండ్ కాషనర్. ఇట్ ఈస్ నాట్ అలామిస్ట్ అంటే మరీ పెద్ద హడావిడిగా మనం చెప్పలేము, కాకపోతే కొంచెం అనలిటికల్గా ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి? వాటర్ టర్న్అవుట్ 5 PM తర్వాత పెరిగిపోయింది, అదా? కాదు. పొలిటికల్ పార్టీస్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూస్ ఇన్ ఎలక్టరల్ ప్రాసెస్? నో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మస్ట్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ. ఎస్, లెజిటిమేట్ కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి, ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయాలి అనేది మేజర్ కన్సర్న్. అది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. అలాగే ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్ తీసుకుంటే ప్రొవిజనల్ టర్న్అవుట్ డేటా షుడ్ నాట్ బి సోలీ రిలైడ్ అపాన్ టు అసెస్ ఎలక్షన్ ఫెయిర్నెస్. అదే మేజర్ ఇన్ఫరెన్స్. కరెక్ట్, అది ఇన్ఫరెన్సే కాదని చెప్పట్లేదు, అదేనా? వాటర్ రోల్ ఎక్స్పాన్షన్ మహారాష్ట్ర ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఏమి కాదు, ఇంతకుముందు కూడా అలా జరిగింది. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని అర్థం. ఇంతకుముందు జరిగింది, ప్రెసిడెంట్స్ ఉన్నాయని హిందూ వాళ్ళ ఎనాలిసిస్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇంటెన్షనల్లీ హైడింగ్ ఇన్ఫర్మేషన్. ఇంటెన్షనల్గా హైడ్ చేస్తోందా? పొలిటికల్ పార్టీస్ నో లాంగర్ బిలీవ్ ఇన్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్. పొలిటికల్ పార్టీస్ డెమోక్రాటిక్ ప్రాసెస్ని నమ్మట్లేదు. ఏది పెడతాం ఆన్సరు? ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ప్రొవిజనల్ డేటా అనేది కంప్లీట్గా నమ్మలేము, ఫైనల్ డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది. ప్రొవిజనల్ డేటాని నమ్మలేని పరిస్థితి అని చెప్పి మనకి ఆర్టికల్లో రాశారు. అజంప్షన్ తీసుకుంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్టరల్ ప్రాసెస్ డైరెక్ట్లీ ఇంప్రూవ్స్ పబ్లిక్ ట్రస్ట్. అబ్సల్యూట్లీ. ఎలక్టరల్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ ఉంటే ప్రజలకి డెమోక్రసీ పైన నమ్మకం పెరుగుతుంది. కరెక్టే కదా? మీరు ట్రాన్స్పరెంట్గా పర్ఫామ్ చేస్తేనే, ట్రాన్స్పరెన్సీగా ప్రాసెస్ ఉంటేనే మనకి నమ్మకం అనేది కలుగుతుంది. పర్ఫెక్ట్ ఆన్సర్. దీంట్లో అసలు ఇష్యూస్ లేవు. సో డైలీ వొకాబులరీ ఇప్పుడు యూట్యూబ్లో చెప్పడం ఆపేసామమ్మా. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా యాప్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. వొకాబులరీ కావాలనుకుంటే మీరు ఇందులో ఏ కోర్స్ అన్నా జాయిన్ కావచ్చు. వీటన్నిటిలో కూడా వొకాబులరీ మీకు అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్ 1 hour పాటు డైలీ రోజు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది. అలాగే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే వాళ్ళ కోసం
ఇప్పుడు మనం అటు ఆన్లైన్లోను ఇటు ఆఫ్లైన్ వైజాగ్లో కూడా కోర్సులు అందిస్తున్నాం. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి కంప్లీట్గా ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. అండ్ మీరు కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్, ప్రతిరోజు డీటెయిల్డ్గా టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కన్సిడర్ అవర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. ఒకసారి వైజాగ్ రండి, మన క్లాసెస్ వినండి, విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.